మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద వీఆర్ఏల సమస్యలపై నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు పెద్దన్న, డి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మన గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు అయినటువంటి వీఆర్ఏల ఆందోళన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మంగళగిరి సిసిఎల్ ఆఫీస్ ముందు ఈరోజు రేపు రిలే నిరాహార దీక్షలు చేసి 19వ తేదీన మరి పెద్ద ఎత్తున వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి సమీకరణ చేస్తున్నాము. అందరం కూడా సిసిఎల్ ఆఫీసు ముట్టడికి కూడా ఉపక్రమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కూడా వీఆర్ఏలకు మరి అనేక రకాల సర్వీస్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి పనికి వీఆర్ఏలతో సర్వీస్ చేయించుకుంటున్నారు. మరి వాళ్లకు తెలంగాణ తరహాలో పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అనేక ఏళ్ల తరబడి అడుగుతున్నా కానీ పట్టించుకోవడం లేదు. అలాగే నామినీలకు మరి నామినీల ప్లేస్లో నామినీలుగా ఉండేటువంటి రిక్రూట్ అయిన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మరి అడుగుతున్నా కానీ అది కూడా పట్టించుకోవడం లేదు. మరి వాళ్లకు జీతాలు పెంపుదల చేయాలని అనేక సందర్భాల్లో అడుగుతున్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయడం లేదు. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అనేక రకాల డిఏలు కానీ భత్తాలు కానీ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వీఆర్ఏల సమస్యల పైన అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి అనేక దఫాలుగా మెమోరాండాలు సమర్పించాము. అయ్యా, మా సమస్యలు పరిశీలించండి, మీ దగ్గర పనిచేసే వాళ్ళం, మీ ఆఫీసులలో పనిచేసే వాళ్ళం అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా చేస్తాం చూస్తాం అంటాడే తప్ప ఏ మాత్రం కూడా జరగట్లేదు. ఈరోజు వీఆర్ఏలు అనేక రకాల పనులు ఈరోజు ఎలక్షన్ వస్తే మరి బాక్సుల కాడ ఎలక్షన్ డ్యూటీకి కాపలా ఇల్లే, ఏదైనా మణి చనిపోతే కాపలా ఇల్లే, రెవెన్యూ ఆఫీసులో ప్రతి పనికి ఇల్లే. కాబట్టి వీళ్ళ చేత ఎట్టి చాకిరి చేపించుకున్నారు. 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలంతా సమస్యల పరిష్కారం కోసం ఆయన విజయవాడలో ఉన్నటువంటి అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి సిసిఎల్ఏ కార్యాలయం వద్దకు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేరుకుంటారు. సమస్యల పరిష్కారం ఇప్పటికైనా చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో పే స్కేల్లో వీఆర్ఏలకు అందరికీ కల్పించినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం మాత్రము స్పందించేటువంటి అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందు, అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేశారు, పాదయాత్రలోనూ అనేక సందర్భాల్లో చేశారు. లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మా సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. హామీ మాత్రం ఇప్పటికి కూడా అమలు కాలేదని దాంట్లో ఈరోజు ఆందోళన బాట పట్టేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి వీఆర్ఏలతో కొంగొత్త కార్యాచరణ కూడా తీసుకొని భవిష్యత్ కార్యక్రమం తీసుకొని ప్రభుత్వానికి ఏ రకంగా మేము సాధించుకోవాలని చెప్పనేటువంటి దాంట్లో మేము ఆలోచన చేసి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం, సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఆందోళన ఆ రోజు నుంచే తీవ్రతరం చేస్తామనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే.